ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్కు అనిపించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కూడా కొన్ని చోట్ల మనకు ఒక గ్రామంలో ఎస్సీలే మనకు అండగా ఉండొచ్చు, అలాంటి గ్రామాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఆ గ్రామంలో ఆ ఎస్సీల నుంచి అయినా క్యాండిడేట్ రావాలా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలా, ఆ క్యాండిడేట్కి సపోర్ట్ మీరు చెయ్యాలి. ఆ క్యాండిడేట్కి అనిపించాలి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది, నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నా చెయ్యి విడవలేదు, ఊర్లో డామినేషన్ నేను తట్టుకోగలుగుతాను, నిలబడగలుగుతాను అని చెప్పి ఆ క్యాండిడేట్కి అనిపించాలి. అప్పుడే రేపొద్దున జరగబోయే మీ ఎన్నికల్లో ఆ క్యాండిడేట్ అంతే కసితో మీకోసం తోడుగా నిలబడతాడు. మీరు ఆ క్యాండిడేట్ గెలుపు కోసం ఎంత తోడుగా నిలబడతారో ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరూ గుర్తెరగమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.